ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత షష్ఠోధ్యాయం ఆత్మ సంయమ యోగం. దీనినే ధ్యానయోగము అని కూడా అంటారు. ఈ అధ్యాయంలో ఆత్మ అనే పదానికి శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ అని అర్థం. వీటన్నింటి యొక్క నిగ్రహాన్ని ఎలా సాధించాలో ఆ పద్ధతులన్నీ ఈ అధ్యాయంలో బోధించడం వలన దీనికి ఆత్మ సంయమ యోగము అని పేరు వచ్చింది. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం శ్లోక భావామృతవాహినికి స్వాగతం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఓ అర్జున, చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా ఎవరు చేస్తారో అతడే సన్యాసి, యోగి అని చెప్పబడతాడు. అంతేకాని అగ్నిహోత్రాన్ని వదిలినవాడు కానీ, కర్మలను విడిచినవాడు కానీ సన్యాసి, యోగి ఎప్పటికీ కాలేడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, దేనిని సన్యాసము అని చెబుతారో దానినే యోగమని తెలుసుకో. ఎందుకంటే సంకల్పాన్ని వదిలిన వారెవరూ యోగి కాలేరు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగాలను పొందాలనుకునే మననశీలుడికి కర్మ సాధనమని, దానిని బాగా పొందిన మునికి కర్మ నివృత్తే సాధనమని చెప్పబడింది. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడు శబ్దాది విషయాల పట్ల, కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడో, సమస్త సంకల్పాలను విడిచిపెడతాడో అప్పుడు మానవుడు యోగారూఢుడు అని చెప్పబడుతున్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి, తనకు తానే అధోగతిని పొందకూడదు. ఎందుకంటే ఇంద్రియాలను, మనసును జయిస్తే తనకు తానే బంధువు అవుతాడు, జయించకపోతే తనకు తానే శత్రువు అవుతాడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరు తన మనసును తాను జయించుకుంటారో అటువంటి జయింపబడిన మనసు తనకు బంధువులా, మిత్రునిలా ఉపకారం చేస్తుంది. మనసును జయించకపోతే అదే శత్రువులాగా అపకారం చేస్తుంది. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. మనసును జయించినవాడు, పరమశాంతితో కూడినవాడు అయిన మానవుడికి శీతోష్ణ సుఖదుఖాల పట్ల, మానావమానాల పట్ల పరమాత్మ అనుభవం చెక్కు చెదరకుండా స్థిరంగా ఉంటుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్తయుచ్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. శాస్త్రజ్ఞాన అనుభవజ్ఞానముల చేత తృప్తి పొందిన మనసు కలవాడు, నిర్వికారుడు,
ఇంద్రియాలను జయించినవాడు మట్టిగడ్డ, బంగారం, రాయి అనే ఈ మూడింటిని సమంగా చూసేవాడు అయిన యోగి యోగారూఢుడు అని చెప్పబడుతున్నాడు. అంటే ఆత్మానుభవయుక్తుడని అర్థం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రత్యుపకారం ఆశించకుండానే మేలు చేసేవారి యందు, ప్రతిఫలం కోరి మేలు చేసేవారి యందు, శత్రువుల యందు, తటస్థుల యందు, మధ్యవర్తుల యందు, విరోధుల యందు, బంధువుల యందు, సజ్జనులందు, పాపుల యందు సమభావం కలిగి ఉండేవాడే శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఉండి మనసును, శరీరాన్ని, ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని ఆశ లేనివాడై ఇతరుల నుండి ఏమీ స్వీకరించకుండా ఎల్లప్పుడూ మనసును ఆత్మయందే లయం చేయాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛిత్రం నాతి నీచం చైలాజినకుశోత్తరం తత్తైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. మిక్కిలి ఎత్తుగా ఉండేది, మిక్కిలి పొట్టిగా ఉండేది అయిన పరిశుద్ధమైన పవిత్రమైన స్థలంలో క్రింద దర్భాసనం, దానిపై జింక చర్మము లేదా పులి చర్మం, దానిపై వస్త్రం కలది, కదలకుండా ఉండేది అయిన ఆసనం వేసుకొని దానిపై కూర్చుని మనసును ఏకాగ్రతతో ఉంచుకొని ఇంద్రియ మనోవ్యాపారాలను అరికట్టి అంతఃకరణ శుద్ధి కోసం ఎల్లప్పుడూ పరమాత్మ ధ్యానాన్ని అభ్యసించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు. శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్ భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి, సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.